సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 35వ అధ్యాయంలో ఉన్నామండి. ఈవేళ ఊది ప్రభావం గురించి చెప్పుకుందాము. నిన్నంతా కూడా నిద్ర పట్టని రోగం గురించి కూడా ఊది వల్ల ఎంత గొప్పగా అతనికి నిద్ర పట్టిందో తెలుసుకున్నాము. అలాగే ఊది ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాము. ఒకనాడు బాలాజీ సంవత్సరికము నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. అదండి, ఒకనాడు బాలాజీ సంవత్సరకం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను పిలిచారంట. అయితే భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడింది. అంతే కదండి, కొంచెం మనం పిలిచిన వాళ్ళ మీద ఇంకొంచెం ఎక్కువ మంది వచ్చారని మనం అనుకోకుండా ఏదైనా ఫంక్షన్ చేసామనుకోండి, మనం ఇంతమంది వస్తారని చెప్పి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని వంటలు చేస్తాము. అదే ఇంకొంచెం అనుకోకుండా మనం ఇంతమంది వస్తారని ఎక్కువ మంది రావచ్చు. అలాగే ఆయన ఇంటికి అలా వచ్చారంటండి. వచ్చేటప్పటికి ఆవిడ భార్యకి అనుమానం వచ్చింది, మనం చేసిన వంటలు సరిపోవచ్చు ఎలాగరా అనేసి. ఆమె అత్తగారు ఓదార్చుతూ ఆమె కంగారు పడుతుందండి. ఆమె భార్య అయితే అత్తగారు ఓదార్చుతూ, భయపడకము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము, వానిలోని కొంచెము ఊది వేయము, గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డను చేయము, సాయి మనలను కాపాడును. చూసారా ఎంత అద్భుతమో. అదండి, బాబా మీద నమ్మకం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చండి. ఆ తల్లి ఆ కోడలికి చెప్పిందంట, సరే నువ్వేం కంగారు పడకు, సరిపోతాయి. ఎందుకంటే అన్ని పదార్థాల మీద ఊది చల్లు, కొద్దిగా చల్లి వాటి మీద గుడ్డ కప్పేద్దాం, నువ్వు గుడ్డ పక్కకు తీస్తూ వడ్డం చేసుకుంటూ రా కొంచెం, అంతేగాని పూర్తిగా తీకు అని కోడలికి సలహా ఇచ్చిందండి అత్తగారు. ధైర్యం చెప్పి, గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డను చేయము, సాయి మనలను కాపాడును అని ఆమె సలహా ప్రకారమే చేశాను. ఆ కోడలు ఏం చేసిందంటే అత్తగారు చెప్పిన సలహా ప్రకారంగానే చేసిందంట. తీవ్రంగా ప్రార్థించినచో యథాప్రకారముగా చూడండి ఆమె చేసింది. వచ్చిన వారికి భోజన పదార్థాలు సరిపోటయ్యే కాక ఇంకనూ మిగిలినవి. ఎంత అద్భుతం చూడండి. ఊది ఇదంతా చేసింది ఎవరండి? బాబాగారు. ఆ ఊది అంటే బాబాగారిని నమ్మి మనం ఏ పని చేసినా కూడా ఈ విధంగానే ఉంటుందండి. ఆ తల్లి ఏమనుకుంది? సరిపోవేమో అనుకుంది, కానీ ఇంకా మిగిలినవి అంట. సరిపోవేమో అనుకున్నా, ఇంకనూ చాలా మిగిలిన. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. అది భగవంతుణ్ణి మనం ఎక్కువగా ప్రార్థిస్తే తప్పకుండా మన మనోభిష్టము నెరవేరుతుంది. ఇదండి ప్రతి ఒక్క సాయి బిడ్డ తెలుసుకోవాలి. బాబా మీద అపారమైన నమ్మకం ఉంచితే అసలు ఆయన చేయలేదంటే ఏముండదండి. సర్వము జరిపించేవాడే మన సద్గురు సాయినాథుల వారు. సాయి పాము వలె కనిపించుట. చూడండి, ఒకనాడు షిరిడి నివాసి రఘుపాటిలు సేవాసేలో నివాసంలో నున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. చూడండి, ఒకనాడు షిరిడి నివాసి రఘుపాటిలు నివాసిలో ఉంటున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచూ దూరెను. ఎవరు వెళ్ళారండి? ఒకనాడు షిరిడి నివాసి రఘు పాటిల్ అనేవాడు అతని నివాసంలోకి బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్తాడు. ఆనాడు సాయంకాలము ఒక పాము ఆవు కొట్టంలోనికి దూసుకుని బుసలు కొడుతూ వెళ్తాం చూశాడండి. అక్కడ ఆవులు కొట్టమంటారు కదా, ఆవులు కట్టేసుకుంటారండి. ఇదివరకు ఇళ్లల్లోని ఓ పక్కన ఇంటి దగ్గరే చక్కగా ఆవుల్ని మేపుకునేవారు. ఇప్పుడు మళ్ళీ వాటికి సపరేట్గా పెట్టి మేపి పాలు చేస్తున్నారు. ఇదివరకు పూర్వకాలం అలా కదండి, ఇంటి దగ్గరే ఒక పక్కనే ఎనుములని ఆవులని పెంచేవారండి.
అలాగా ఎక్కువగా ఆవులు, నాటు ఆవులు, ఇప్పుడు జెర్సీ ఆవులు వచ్చేసినాయి. జెర్సీ ఆవులుది నాటు ఆవులు చాలా మంచిది, అవి ఉండేవి. అలాగే ఆవుల కొట్టంలోకి ఒక పాము వెళ్ళడం, అతను వస్తూ వస్తూ బుసలు కొట్టుకుంటూ వెళ్ళడం చూశాడండి. చూసిన తర్వాత అందులోని పశువులన్నీ భయపడి కదలిచి వచ్చాను. అంతే కదా, వాటికి తెలిసింది అయ్యి బాబోయ్ పాము వచ్చేసింది అని చెప్పి అవి అటు ఇటు మనమైనా అంతే కదండి, భయపడిపోతాం. అలాగే అవి కూడా బాగా కదిలిపోతూ ఉన్నాయంటండి, భయపడిపోతూ ఉన్నాయి. అవి కదలిచి వచ్చాను. ఇంటిలోని వారందరూ భయపడిరి, కానీ బాలాజీ శ్రీ సాయి ఆ రూపమున వచ్చినని భావించాను. అదండి మన భావన కరెక్ట్గా ఉంటే ఆ సాయి ఆ రూపంలో వచ్చారు అని చెప్పి ఆయన బాలాజీ గారు అనుకున్నాడంటండి. మన ఎవరో కాదు, మన బాబా గారు వచ్చుంటారు అని చెప్పి. శ్రీ సాయి ఆ రూపంలో వచ్చినని భావించాను. ఏమియూ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లా నేను చూడండి, ఆ సర్పానికి దగ్గరగా పెట్టి బాబా ఆయన వేడుకుంటున్నాడు, బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు, ఎందులకి ఎలజడి, మమ్ము భయపెట్టదలిచితివా, ఈ గిన్నెడు పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనచో అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. చూడండి ఎంత అద్భుతము. ఈ బాలాజీ అనే ఆయన పశువుల కొట్టంలోకి బుసలు కొట్టుకుంటూ పాము వెళ్తే ఆయన అందరూ భయపడుతుంటే ఆయన అంటాడండి, చూడండి ఎంత నిదానంగాను, ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, వచ్చింది సాయిబాబా గారే కాబట్టి నువ్వు భార్యతో చెబుతాడనమాట, గిన్నెడు పాలు పట్టుకురండి అని చెప్పి పట్టుకొచ్చిన తర్వాత ఆ పాముకి దగ్గరగా పెట్టి అక్కడ కూర్చుని దాని ఎదురుగా, ఎందుకు బాబా మా మీద కోపమా నీకు, అలా బుసలు కొడుతున్నావు ఎందుకు, నేనేం తప్పు చేశాము, ఈ పాలు తాగి ప్రశాంతంగా ఉండు, ఈ గిన్నెడి పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము, నెమ్మదిగా శాంతించి బుసల కొట్టకు, ఎందుకులకి ఎలచడి, మమ్ము భయపెడుతున్నావా, భయపెట్టదలిచిదివా అని అంటున్నాడండి ఆయన. ఈ గిన్నెడి పాలను తీసుకుని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుని ఇంటిలోనికి తక్కిన వారు భయపడిరి. ఇంట్లో వాళ్ళందరూ కూడా తక్కిన వారు భయపడుతున్నారండి. ఈయనేంట్రా బాబు అంత పెద్ద పావుని బుసలు కొడుతూ ఉంటే, విషసర్పం కదండి, దాని సెక్యూరిటీ కోసము ఒక కాటేసినా వేస్తుంది, అది కాటేస్తుందామని పాము గురించి మనం భయపడతాము, అదేం చేస్తుంది మమ్మల్ని కర్రలతో కూడా చంపేస్తారేమో అని చెప్పి మన మనుషులను చూసి పాము భయపడుతుంది. ఇందులో దాని తప్పు లేదు, మన తప్పు లేదు. ఎలాగంటే మనం దానికి భయపడుతున్నాము, అది మనకు భయపడుతుంది. ఈ విధంగా ఇంటిలోని తక్కిన వారు భయపడిరి, వారికి ఏమీ చేయకుండాటకు తోచకుండెను. వాళ్ళు ఏం చేయాలో తోచట్లేదండి. తోచకుండా కొద్దిసేపట్లో సర్పము తన అంతటా తానే మాయమైపోయాను, ఎంత వెతికినను కనిపించలేదు. చూడండి, ఆయన ఈ విధంగా వేడుకున్నాడు కదా, మాయమైపోయింది. బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలుండేవి. బాబా దర్శనమునకే వారు అప్పుడప్పుడు షిరిడీకి పోవచ్చుండేవారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వాదనములతో ఇచ్చుచుండేవారు. అదండి, బాలాజీకి ఇద్దరు భార్యలు ఉన్నారంటండి, కొంతమంది బిడ్డలు ఉండేవి. బాబా దర్శనమునకే వారు ఎప్పుడప్పుడు షిరిడీకి పోవచ్చుండేవారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వదిస్తూ ఉండేవారంటండి. అందుకని చెప్పి బాబా మీద అపారమైన నమ్మకం ఉండి ఆయన నాకెప్పుడు మంచి చేస్తారు అని. అలాగా ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా బాబా మీద భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. ఇందులో మనకి చెప్తున్న నీతి ఏంటంటేనండి, ఊది మహిమ మనం 3 అధ్యాయాల నుంచి వస్తున్నాం. ఈ 35 అధ్యాయంలో కూడా ఊది మహిమ ఉంది. ఈ ఊది మహిమ ఎంత అద్భుతంగా ఉందండి. నమ్మాలి, నమ్మకము పెట్టుకోవాలి. మనము నమ్మిన ఆ దైవం మీద నమ్మకాన్ని ఉంచితే తప్పకుండా ఆ ఫలితాన్ని మనం పొందుతాము, సంతోషంగా ఉంటాము. అది నమ్మకం లేకుండా ఇప్పుడు చూడండి, బాబా దగ్గరికి వస్తారు ఎవరైనా, కొంతమందికి ఆ ఊదంటే నమ్మకం ఉండదు. వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళ కర్మ తీరి ఉన్నట్టు తప్పకుండా నమ్ముతారు. కొంతమంది అదే నమ్మకంతో చక్కగా వస్తారు.
వాళ్ళకి మనము ఊదినిస్తాం. చెప్పాను కదండి, ఊది మనకి షిరిడీలో చిన్న పొట్లం దొరుకుతుంది. ఈ ఇతర మందిరాల్లో ఉండే ఊదిని తెచ్చుకొని దాన్ని ప్రక్షాళన చేసి బాబాగారికి అష్టోత్తరం చేసుకుని దాంట్లోని ఈ షిరిడీ నుంచి తెచ్చుకున్న ఊది పొట్లాన్ని కలుపుకొని చేసుకోవచ్చు. లేదు దాన్నే లోకల్గా దునిలోంచి తెచ్చుకున్న దాన్ని మనము బాబా దగ్గర పెట్టుకుని దాన్ని కూడా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి? బాబాని స్మరించుకుంటూ ఆయన మీద పూర్తి విశ్వాసంతో ఆ ఊది మీద నమ్మకంతో స్వీకరిస్తే తప్పకుండా మనకి సర్వరోగ నివారణ అండి. నమ్మకం అండి ఇందులో. ఊది మనకి నమ్మకం. ఆ నమ్మకం ఉంటే చాలు, అది సర్వరోగ నివారణ. అన్ని రకాల రోగాల్ని మానసికంగా మనకి ధైర్యాన్ని ఇస్తుందండి. తప్పకుండా ప్రతి ఒక్క సాయి బిడ్డ ఊది మంత్రం ఉంటుందండి. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదార్థం బాబా విభూతిం ఇదమాశ్రయామి. చూసారా, ఈ మంత్రాన్ని 3 సార్లు జపించుకుంటూ వచ్చిన వాళ్ళు జపించుకుంటూ ఆ తర్వాత ఓం శాంతి ఓం శాంతి అని 3 సార్లు అనుకుని ఆ ఊదిని స్వీకరించండి. ఆ ఫలితం వేరే ఉంటుంది. అలాగే రాని వాళ్ళు, ఈ మంత్రం ఊది మంత్రం రాని వాళ్ళు ఏం ఫీల్ అవ్వక్కర్లే. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అంటూ 3 సార్లు, ఆ తర్వాత 3 సార్లు అలా అనేసిన తర్వాత ఓం శాంతి అని కూడా 3 సార్లు అనుకుని ఈ ఊదిని స్వీకరించండి. తప్పకుండా మీకు సర్వరోగ నివారణ అవుతూనే కాకుండా మీకు మానసికంగా బాబాగారి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడూ అందుతూ ఉంటాయి. ప్రతి ఒక్క సాయి బిడ్డ ఈ విధంగా ఊదిని ఉపయోగించుకోండి. ఊదిని ఏం తక్కువ చేయకండి. ఊదిలోనే ఉన్నాడు బాబా మీద నమ్మకం ఉంచండి. ఇది నమ్మిన వాళ్ళకి అది ఒక అదృష్టం, నమ్మని వాళ్ళకి వాళ్ళ దురదృష్టం. మనం ఏం చేయలేం. అందుకని యద్భావం తద్భవతి. భావాన్ని బాబా మీద పెట్టుకుని చక్కగా మీరు దీన్ని స్వీకరిస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది నిజం. మరి రేపొద్దున్న 36వ అధ్యాయంలో మనము చెప్పుకుంటామండి. 36వ అధ్యాయానికి వచ్చేసాము. రేపొద్దున్న 36వ అధ్యాయంలో కలుసుకుందాం. అంతవరకు సాయిరామండి.